కష్టం లేకుండా ఆనందంగా గడిచిపోతుందనుకున్నాను. కానీ ఈ చల్లగాలి వెనుక ఒక పెను తుఫాను ఉందన్న విషయం ఎందుకు గ్రహించలేకపోయాను. అమ్మ ఇప్పుడు వచ్చి ఫీజుకి డబ్బులు ఇవ్వమని అడిగితే మీరు ఇస్తానని చెప్పండి. అంటే ఆ డబ్బులు నేను మీకు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను. జస్ట్ మీ అకౌంట్లో నుంచి వాడికి ఎగ్జామ్ కోసం డబ్బులు ఇచ్చినట్టుగా ఉంటే చాలు. లక్ష్మి, అమ్మమ్మ టైం అవుతుంది, మేము బయలుదేరుతాం. మన లక్ష్మికి శాలరీ వచ్చే రోజు. అవునవునవును, ఈ రోజు లక్ష్మి అందరికి శాలరీలు ఇవ్వాలి కదా. లక్ష్మి వెళ్దాం పదండి. సరే, ఈసారి లక్ష్మి శాలరీ అని చెప్పి సింధు గాజులు తాకట్టు పెట్టాం. మరి వచ్చే నెల ఏం తాకట్టు పెడతావురా? అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తావు? అంత అబద్ధం, ప్రతిదీ మోసం. ఎంత ఈజీగా నన్ను ఏమార్చారు. అంటే ఇంట్లో ఇంకా నా గురించి ఏమీ తెలియదు అన్నమాట. అందరినీ ఇలాగే నమ్మించారు. ఆ గాజులు మీరు కొంటుంది నా కోసమే కదా? మీకోసమే. మీరే చూడండి, మీ చేతి సైజ్ ఎంతో నాకు కరెక్ట్ తెలియదు కదా. ఆ గాజులు కూడా నా కోసం తీసుకున్నవి కాదు. ఈయన అబద్ధాన్ని కప్పిపుచ్చడం కోసం ఈయన వేసుకున్న ప్లాన్. ఎలా ఇంత ఈజీగా మోసపోయాను? ఇప్పుడు నేనేం చేయాలి? రే, నేను చేసేది నీ కంటికి చాలా పెద్ద తప్పులు అనిపించచ్చురా. ఒక్కసారి నా ప్లేస్లో ఉండి ఆలోచించరా. అప్పుడు నేను చేసింది తప్పు కాదని నీకే అర్థం అవుతుంది. చూడు, నేను నిన్ను భయపెట్టడానికో నీ నుంచి లక్ష్మిని దూరం చేయడానికో నేను ఇదంతా చెప్పట్లేదు. నిజం చెప్తే మీ ఇద్దరి మధ్య బంధం మరింత గట్టిపడే అవకాశం ఉందని చెప్పానురా, అంతేరా. నువ్వు చెప్పింది నాకు అర్థమైందిరా. సరే, ఈ విషయం లక్ష్మికి చెప్పేస్తానురా. కానీ ఇప్పుడు కాదు, సరైన సమయం సందర్భం చూసి అప్పుడు లక్ష్మికి చెప్పేస్తానురా. ముందు ఆ పని చేయరా. నీ మీద తనకి ఎంత కోపం వచ్చినా నువ్వు తన ప్రేమ కోసం పడిన ఆరాటం, నీ మంచితనం అన్నీ గుర్తు చేసుకుంటే లక్ష్మి నిన్ను అర్థం చేసుకుంటుందిరా. ఏది ఏమైనా నిజమో అబద్ధమో తెలియదు, కానీ ఎండ్ ఆఫ్ ది డే మీ ఇద్దరి మధ్య ప్రేమానురాగాలు మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయిరా. ఆ విషయం నాకు కూడా తెలుసురా. ఎందుకంటే లక్ష్మి కేవలం నాతోనే కాదురా, ఫ్యామిలీలో అందరితోనూ బాగుంటుంది. తను ఒక్కసారి నా వాళ్ళు అనుకుంది అంటే వాళ్ళ కోసం తను ఏం చేయడానికైనా సిద్ధపడుతుంది. దానికి నిదర్శనం ఇవాళ హాస్పిటల్లో జరిగిన సంఘటనే. నిజమేరా హరి. అంటే అత్తయ్యకి నా మీద ప్రేమ లేదు, నేను తెచ్చే డబ్బు మీద. ముందు నువ్వు తిని తల్లి, తిని ఎలా ఉందో చెప్పు. మజ్జిగ నీకే, తీసుకో. నీకే లక్ష్మి. ఆవిడ నన్ను పొగడడం, స్పెషల్గా ట్రీట్ చేయడం అంత డబ్బు కోసమేనా? భగవంతుడా, ఏంటిదంతా?
ఏం జరిగినా నీకు తోడుగా నేనుంటాను లక్ష్మి అని చెప్పి ఎంత ఈజీగా మోసం చేశారండి. ఇదే నిజమని నమ్మి అమ్మ చెల్లెళ్ళు మిమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకుంటున్నారు. మీరు దాచిన నిజం బయటపడితే ఇప్పుడు వాళ్ళకి నేనేం చెప్పాలి? చాలా పెద్ద తప్పు చేశారు. మామయ్య బిల్లు కట్టడానికి ఈ కాలంలో ఏ అమ్మాయి ముందుకొస్తుంది? బంగారాన్ని తాకట్టు పెట్టి డబ్బులిచ్చేంత గొప్ప మనసు ఎవరికుంటుందిరా? నిజంగా లక్ష్మి చాలా గ్రేట్ రా. అవునరా, కానీ అందుకే నాకు చాలా బాధగా ఉందిరా. ఇంత మంచి మనిషిని అబద్ధం చెప్పి మోసం చేస్తున్నానని ఆ గిల్టీ ఫీలింగు నా మనసుని తోల్చేస్తుందిరా. అందుకే ఈ నిజాలన్నీ లక్ష్మికి నేను ఒకేసారి చెప్పలేనురా. మెల్లమెల్లగా ఒక్కొక్కటి చెప్తాను. అప్పుడు లక్ష్మి నన్ను ఖచ్చితంగా అర్థం చేసుకుంటుందని నమ్మకం నాకుందిరా. అవును, లక్ష్మి ఎలాగోలా అర్థం చేసుకుంటుందనుకో, మరి మీ అమ్మకేం చెప్తారా? వాళ్ళకి తెలిస్తే నీ గతేంటో మరి. రే 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 ఎందుకురా నేనంటే నీకు అంత కోపం? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఏదో ఒక వంక పెట్టి భయపెడుతూనే ఉన్నావా? ఇప్పుడే కదరా ఒక సమస్యలో నుంచి కాస్త రిలాక్స్ అవుతున్నాను, మళ్ళీ ఇప్పుడు కొత్త సమస్య మొదలు పెట్టావా? అమ్మా లక్ష్మి ఇద్దరు బాగానే ఉన్నారులే. నిజం తెలియనంత వరకు అందరూ బాగానే ఉంటారు, తెలిసాక అప్పుడు ఉంటుంది మజా. చాలే ఆపు, అలా ఏం జరగదులే. రే లక్ష్మికి నేను మంచి భర్త కాకపోవచ్చురా, కానీ లక్ష్మికి ఒక మంచి అత్తగారిని, మా అమ్మకి మంచి కోడల్ని ఇచ్చానన్న సాటిస్ఫాక్షన్ మాత్రం నాకు ఆనందంగా ఉందిరా. సరే సరే, నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. నీకిక్కడ పాఠాలు చెప్పుకుంటూ కూర్చుంటే తర్వాత నా పిల్ల నాకు పాఠాలు చెప్తుంది. అసలే మేము రోమియో జూలియట్లా ఉంటాం. ఈ రోమియో ఇక్కడుంటే అక్కడ నా జూలియట్ ఎంత బాధపడుతుందో ఏంటో. అవునవును, ఆ జూలియట్ ఎక్కడ ఫోన్ చేసి తిడుతుందోనని ఈ రోమియో గారు భయపడుతున్నారు కదా. రే చాలా థ్యాంక్స్ రా మచ్చా, ఇన్ని రోజులు నా పక్కన నిలబడి నా బాధలన్నీ షేర్ చేసుకున్నావు. నీతో మాట్లాడిన తర్వాత నా ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక సొల్యూషన్ దొరికినట్టు అనిపించిందిరా. లక్ష్మికి నిజం చెప్పేస్తానురా, ఇక మీద మేము హ్యాపీగా ఉంటాం. దీనికి నేను నీకే థ్యాంక్స్ చెప్పాలరా. దీనికి కూడా థ్యాంక్స్ చెప్తారా? నేను నీ ఫ్రెండ్ రా. ఏది ఏమైనా ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడు ఈ వినోద్. బాయ్రా మావా, వెళ్ళొస్తాను. బాయ్ రా. అవును, లక్ష్మి రాలేదేంటి? ఏం చేస్తుందబ్బా?